నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. డాక్టర్ మోవా శ్రీనివాస్ అఫీషియల్, మోవా శ్రీనివాస్ కరెంట్ కొత్త ఛానల్‌కి మీకు స్వాగతం. ఇది కూడా మీరు ఆదరిస్తారని నేను ఆశిస్తున్నానండి. ఈ మధ్య మేము ఒక ప్రయాణానికి పూనుకున్నాం. సో, ఆ ప్రయాణానికి వెళ్ళబోతుంటే, ప్రయాణం అంటే జస్ట్ బయటికి సండే వెళ్దాం అనుకుంటే, మా ఆవిడ అంటుంది కదా, నాకు కుడి కన్ను అదురుతోంది. సో, అపశకునం కాబట్టి ఒక 5 నిమిషాలు ఆగి వెళ్దాము అంటుంది. సో, దాని గురించి మీతో నేను పంచుకుందామని ఇది చేస్తున్నా. సో, నాకు కన్ను అదురుతోంది. ఇట్లా కన్ను అదురుతోంది. సో, కుడి కన్ను అదిరితే మగవాళ్ళకి మంచిది. ఎడం కన్ను అదిరితే ఆడవాళ్ళకు మంచిది. అలాగే మగవాళ్ళకి కుడి కన్ను అదిరితే అపశకునం. ఆడవాళ్ళకి అంటే ఆపోజిట్. ఇలాంటివి అపశకునాలు అనేటటువంటి కొన్ని నమ్మకాలు, మూఢనమ్మకాలు ఇట్లాంటివి ప్రచారంలో చాలా 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 ఉన్నాయి. సో, ఇది ఆ నమ్మకాల గురించి నేను మాట్లాడదలుచుకోవాలా. కన్ను రెప్ప, పై రెప్ప కామన్గా ఒక్కొక్కసారి కింద రెప్ప అదరడం, చిన్న చిన్నగా అది కొట్టుకోవడం అనేటటువంటి మన ప్రమేయం లేకుండా, మనం ముయ్యకుండా తనకు తానే అదరడం లేదా ఇలా కొంచెం కొట్టుకోవడం అనేది సర్వసాధారణము. ఇది మామూలుగా కొన్ని గంటలు ఉండి తగ్గిపోయేది. కొంతమందికి కొన్ని వారాలు ఉంటుంది, కొంతమందికి కొన్ని నెలలు కూడా ఉండొచ్చు. సో, ఇది వచ్చిపోయేది, అంత సివియర్ ప్రాబ్లం కాదు అని తెలుసుకోవడం అనేది ఫస్ట్. దానికి సంబంధించినటువంటి నమ్మకాలు. సో, దానికి సంబంధం ఉంటుందో లేదో నేనైతే నమ్మను ఖచ్చితంగా. అది మీకు వదిలేస్తున్నాను. రెండవది, ఇది చాలా సర్వసాధారణంగా అందరికీ వచ్చేటటువంటిదే, వచ్చి తగ్గిపోయేదే, ట్రీట్మెంట్ అవసరం లేకుండా తగ్గిపోయేదే అనేటటువంటిది మీకు నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా ఫస్ట్. నెక్స్ట్, ఏ సందర్భాల్లో వస్తుంది, అసలు రావడం కారణం ఏమిటి? ఎక్కువ మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు కామన్గా ఇది రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో దీనికి కారణం ఉండకపోవచ్చు, కానీ ట్రిగ్గర్ ఎప్పుడైతే ఒకసారి వచ్చిందో అది కొన్ని వారాలో నెలలో ఉంటుంది. అది ట్రిగ్గర్ యూజువలీ మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. సో, ఇది ఒకవేళ కొన్ని గంటలో వారాలో ఉంటే ప్రాబ్లమే లేదు. కానీ ఎక్కువ కాలం ఉంటుంది అంటే, కనీసం 3 నెలల కంటే ఎక్కువ కాలం వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది. ఇది కంటి రెప్పతో మొదలైంది, పై రెప్ప నుంచి కింద రెప్పకు వచ్చింది, కింద రెప్ప నుంచి ముఖం మీదకి వచ్చింది, లేకపోతే చెంప యొక్క కండరాల మీదకి వచ్చింది, నుదుటి మీదకి వెళ్ళింది అయినట్లయితే అప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇది ప్రాబ్లం ఉంది, నేను డాక్టర్ని దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అనడానికి చేయి. సో, పై రెప్ప నుంచి అది పాకుతోంది, ఇంకో రెప్పకి, కన్నుకి, లేకపోతే ముఖం యొక్క కండరాల మీదకి పాకుతోంది, లేదా పై రెప్ప అదరటమే కాకుండా అది మూసుకొని పోతోంది, లేదా కన్ను ఎర్రబడుతోంది, లేదా చూపు తగ్గుతోంది, ఇట్లాంటివి కనుక ఈ అదరటంతో పాటుగా ఇలాంటివి ఉన్నట్లయితే త్వరగా నరాల డాక్టర్ దగ్గరికి, న్యూరాలజిస్ట్ దగ్గరికి మీరు వెళ్ళడం అనేది అవసరం. అఫ్కోర్స్ కంటి డాక్టర్ దగ్గర కూడా వెళ్ళవచ్చు, బట్ కంటికి సంబంధించిన నరాల ప్రాబ్లం కాబట్టి న్యూరాలజిస్ట్ మొదటి డాక్టర్ దీన్ని కన్సల్ట్ చేయడానికి. నేను చెప్పినట్టుగా ఎక్కువ శాతం మందిలో ఇది వేరే కారణం లేకుండా కొంచెం స్ట్రెస్ ఉన్నప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. సో, ఇది స్ట్రెస్ వల్ల వస్తుందని గమనించి, స్ట్రెస్ ఉన్నప్పుడు స్ట్రెస్ తగ్గించేటటువంటి మీకు మీరుగా కాస్త ఊపిరి తీయడం అట్లాంటివి ఏదో చేసుకుని, ప్రాణాయామాలు చేసుకుని కాస్త తగ్గించుకోవడం ఒక పద్ధతి. స్ట్రెస్ అప్పటికప్పుడు తగ్గిపోయేటటువంటి చిన్న చిన్న ట్యాబ్లెట్స్ ఏవో ఉంటే ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవడం. అప్పుడేంటి, వారాల తరబడి ఉండదు, 2 రోజులు తగ్గిపోతుంది. సో, క్లోనాజెపామ్ నాలుగు కింద పెట్టుకునే ట్యాబ్లెట్లు ఉంటాయి. ఈ ట్యాబ్లెట్ పెట్టుకుంటే అంతే, కథం, ఒక 2 రోజుల్లో అదే తగ్గిపోతుంది. లేదా ఒక్కొక్కసారి ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి ఇది, అప్పుడు ఆల్కహాల్ గట్టిగా తీసుకున్నారనుకోండి, అప్పుడు ప్రెసిపిటేట్ అవుతుంది, అప్పుడు మొదలవుతుంది, అప్పటి నుంచి తగ్గడానికి కొంత టైం పట్టచ్చు. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఆల్కహాల్ అవాయిడ్ చేయడం, బ్లాక్ కాఫీ తీసుకునే వాళ్ళకి కూడా ఇది రావడం జరుగుతుంటుంది. సో, బ్లాక్ కాఫీ తీసుకునే వాళ్ళు కాఫీ కన్జంప్షన్ కొంచెం తగ్గించడం లేదా ఆపివేయడం, ఇలా చేసినా కూడా అది తగ్గుతుంది వెంటనే. లేదా బ్లాక్ కాఫీ నుంచి నార్మల్ కాఫీకి, పాలతో కాఫీకి షిఫ్ట్ కావడం. లాస్ట్ది, ఎక్కువసేపు స్క్రీన్స్ చూసేటటువంటి ఉద్యోగం ఉన్నవాళ్ళు, ఎక్కువ స్క్రీన్ చూసే వాళ్ళకి కన్ను స్ట్రెయిన్ వల్ల కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండవచ్చు. సో, ఆపేస్తే మరీ మంచిది. కానీ ఉద్యోగాలు ఉన్నాయి, మేమేం చేయమంటే స్క్రీన్ బ్రేక్, అంటే ఎక్కువ 20 నిమిషాల కంటే స్క్రీన్ చూసినట్లయితే తర్వాత కాస్త అటు ఇటు చూసి కన్నుకి రెస్ట్ ఇవ్వడం అనేది చేయడం అనేది ముఖ్యం. సో, వీటిల్లో 20-20-20 అనేటటువంటి 3 20లు అనేటటువంటి రూల్ ఒకటి ఉంది. అదేంటంటే, సో 20 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఒక మనిషినో, లేకపోతే ఒక
పువ్వునో ఏదో ఒక వస్తువుని మీరు సెలెక్ట్ చేసుకొని ప్రతి 20 నిమిషాలకు ఒక్కసారి 20 సెకండ్ల పాటు దాన్ని ఎలాగ చూస్తూ నేను ఇక్కడ నా ముందు స్క్రీన్ ఉందండి. మీరు ఉన్నారు, మీరు నాకు 20 అడుగుల దూరంలో ఉన్నాను. నేను ప్రతి 20 నిమిషాలకు ఒకసారి మిమ్మల్ని 20 సెకండ్ల పాటు ఇలా చూస్తాను. కాసేపు ఎట్లా మిమ్మల్ని తెరిపారు చూస్తే మీరు కంగారు పడవచ్చు. అందుకని ఒక మొక్కో ఒక బొమ్మో ఏదో పెట్టుకుని దాన్ని అలా కాసేపు చూస్తారు. కాస్త అటు ఇటు అయినా పర్లేదు, అంటే మరి ఇలా చూడక్కల. సో దాన్ని ఒక 20 సెకండ్ల పాటు చూస్తారు, మళ్ళీ పని చేసుకుంటారు. 20 నిమిషాల తర్వాత మళ్ళీ కాసేపు అట్లా చూస్తారు. అప్పుడు కంటికి రెస్ట్ వస్తుంది. ఈ స్క్రీన్ ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళకి, ఉద్యోగస్తులకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. 20 20 20 3 20. సో మొదట ఇది చేయండి, లేదా స్ట్రెస్ తగ్గించుకునేటటువంటి మెనూవర్స్ చేయండి, గాలి తీసుకోండి, ప్రాణాయామం చేయండి, లేదా స్ట్రెస్ తగ్గడానికి అప్పటికప్పుడు నాలుగు కింద పెట్టిన ట్యాబ్లెట్లు వాడండి. ఇంకా మీకు ఇది తగ్గకపోతే అప్పుడు ప్రోపర్నలాల్ అనేటటువంటి ట్యాబ్లెట్ వేసుకోవచ్చు, లేదా ఇది కూడా మీ డాక్టర్ని సంప్రదించి అతని సలహా మేరకు మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో కన్ను అదిరితే జీవితం అదిరినట్టు కాదు, అపశకునము కాదు. అలాంటివి కన్ను అదిరటం అనేది నాకు ముందే సంకేతాలు వస్తాయి. ఇట్లాంటివన్నీ కోర్స్ దాని గురించి నేను ఎంత మాట్లాడినా అదొక వేరే వీడియో అవుతుంది అనుకోండి. సో ఇట్లాంటివి పక్కన పెట్టి కన్ను అదరడం ఎంతో సామాన్యమైనది, అది వచ్చి తగ్గిపోయేది, సీరియస్ ప్రాబ్లం కాదు. 1 నెల లోపల తగ్గిపోతే, 1 నెల దాటినట్లయితే డాక్టర్ని సంప్రదించండి. నమస్కారం.